ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందున్నదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అది ఎలానో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తులో తండ్రి నిదర్శనమును మనం చూడగలం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడని యేసు ప్రభువారే స్వయంగా చెప్పినట్లు యోహాను స్వార్త 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని యేసు ప్రభువారే స్వయంగా చెప్పినట్లు యోహాను స్వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే యేసే తండ్రి అయి ఉన్నాడని ఈ విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే తండ్రి, తండ్రియే యేసు అని తెలియజేసే మరొక అద్భుత సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను స్వార్త 2వ అధ్యాయం 19 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, దీన్ని 3 దినముల్లోగా లేపుదునని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఈ విధంగా చెప్పినది ఆయన పొందబోయే మరణమునకు పునరుద్ధానమునకు సంబంధించిన విషయాలుగా మనం చూస్తాం. అయితే ఆయన అంటూ ఉన్నారు, 3 దినముల్లో దాన్ని లేపుదునని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అని మనం చూస్తూ ఉంటాం. యోహాను స్వార్త 2వ అధ్యాయం 19 నుండి 23 వరకు రాయబడిన వాక్య వచనాల ప్రకారము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యేసే తండ్రి, తండ్రియే యేసు అనే విషయాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. గనుక తండ్రి వేరు, యేసు వేరు కాదు. తండ్రియే యేసు, యేసే తండ్రి అనే అద్భుత సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఆమేన్.